మనకాలం మహాకవి అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఘట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందశ్రీ పాడెమోశారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ఘట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అందశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి అందశ్రీ అంతిమ యాత్ర జరిగింది. అందశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. అందశ్రీ ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని చెప్పారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామని సీఎం ప్రకటించారు. అందశ్రీ నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామన్నారు సీఎం. ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది. నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి. వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ప్రతి పాట ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపడం జరిగింది. సోమవారం ఉదయం అందశ్రీ కన్నుమూశారు. ఉదయం 6:20 బాత్రూం బయట కిందపడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:20 డాక్టర్లు పరీక్షించి మరణించినట్టు నిర్ధారించారు. అందశ్రీ శరీరమంతా బిగుసుకుపోయింది. గుండెపోటుతో మరణించి ఉంటారని డాక్టర్లు తెలిపారు. గాంధీ హాస్పిటల్ నుంచి అందశ్రీ భౌతిక కాయాన్ని లాలాపేట్లోని ఇంటికి తరలించారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. అక్కడ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.